భారభరితమైనటువంటి వాడిగా ఉన్నావా నువ్వు? భారభరితమైనటువంటి వాడిగా. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, మనకందరికీ ఏదో ఒక భారం ఉంటానే ఉంటుంది. మోస్తుంటాం, చాలా ఒత్తిడిలో ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గౌరవం, పరీక్షలు పాస్ అయ్యామా లేదా అనే ఆ రిజల్ట్ని బట్టో, మన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులను బట్టో ఏదో ఒక భారం మోస్తూ ఉంటాం మనం. ఒకవేళ ఏమీ లేకపోతే కులభారం. కనుక ఈ భారాలు మోస్తున్నటువంటి వారందరినీ యేసు ప్రభు వారు పిలిచారు. భారం మోస్తున్నటువంటి సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారు అంటే, మిమ్మల్ని నేను విడిపిస్తాను, విడుదల చేస్తాను. అందుకే ఆయన జన్మిస్తున్నప్పుడు యోసేపు, దావీదు కుమారుడైనటువంటి యోసేపుతోని దేవదూత వచ్చి చెప్పారు. మత్తయి సువార్త 1:21 ఏమని? వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. వారి పాపములు అంటే ఈ పాప భారము నుండి వారు నలిగిపోతున్నారు. క్రిందన పాప భారం క్రిందన నలిగిపోతున్నటువంటి ఆ ప్రజలను విడుదల చేయడానికి వచ్చాడు. మనం అందరము కూడా ఇండివిజువల్గా మన పాపం, మనకు సంబంధించిన పాపం, చేసిన పాపాలే కాదు కానీ యేసు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే పెద్ద పాపం అది. కనుక ఆ భారం క్రిందన నలిగిపోతున్నటువంటి నీవు, ఆ భారం నీదైపోయింది. ఆ భారం నీ స్వకీయం, నీ సొంతం. అంటే ఎవరికి సంబంధించినటువంటి భారం వారే మొయ్యాలి, ఇంకొకరికి ఇవ్వటానికి లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసు, తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు, మనల్ని ఆ వాక్యాన్ని బట్టి మన పాపము నుండి, వారి పాపముల నుండి వారిని ఆయనే, హల్లెలూయా, ఆయన ఒక్కడే రక్షించగలిగిన సమర్థుడు. ఇంకెవరు కూడా తీయలేరు. ఎందుకు ఆయన రక్షిస్తాడు అంటే, ప్రాణం అర్పించడానికి వచ్చిన వాడు సిలువెక్కి రక్తం కార్చి తన్ను తాను ప్రాణం అర్పించాడు. నిజమే, ఆయన్ని చంపారు కదా, యట్ ఇట్స్ నాట్ మర్డర్, బికాజ్ నోబడీ కెన్ మర్డర్ గాడ్. ఎవరు కూడా దేవుణ్ణి హతమార్చలేరు. ఆయన యేసు ప్రభుల వారు యోహాను సువార్త 15 అంటారు, నా ప్రాణము నేను పెట్టుటకు మళ్ళా తిరిగి తీసుకున్నట్టుకు నాకు హక్కు ఇయ్యబడి ఉన్నది. కనుక ఆయన కావాలని ఆయన ప్రాణం అర్పించాడు. కనుక పాపము తీయగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుని బిడ్డలారా, వారి పాపములను సొంతగా అనుకున్నటువంటి ఇది నాది అనుకుంటే నీదే, నీ దగ్గరే ఉంచుకో. కానీ ఈరోజు ప్రభు అయిన యేసు నీకు విడుదల ఇవ్వగలడు. కనుక ఆయనకి నువ్వు ఇస్తావా? ఎలాగేస్తావు తెలుసా? ప్రభా, నా పాపం నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను క్షమించి ప్రభు అంటే చాలు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ప్రభా నన్ను క్షమించినందుకు నీకు వందనాలను వెంటనే ఆయనకు చెప్పుకుని, వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. నీకు విడుదలిస్తాడు, నీకు స్వేచ్ఛనిస్తాడు, నీకు విజయం ఇస్తాడు, నీకు ఆనందమిస్తాడు. ఇట్స్ జాయ్. నాకు తెలియక ఈ పాప భారం క్రిందన 37 సంవత్సరాలు నలిగిపోయానండి. ఆ తర్వాత మనుషులు రకరకాల భారాలు నా మీద పెట్టాలని చూశారు, కానీ వాటినన్నింటినీ త్రోసివేశాను. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని నా స్వరక్షకుడుగా అంగీకరించాను. కనుక నా మీద భారం పెట్టాలనుకున్నటువంటి వారు ఎవరి మీద పెడుతున్నారంటే, దేవుడి మీద పెడుతున్నారు. అందుకే నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నిన్ను కాచెను ఈ కాలం, నిన్ను కాచెను గతకాలం. ఏ కాలమైనా కాయగలిగిన వాడు యేసు ప్రభువారు. నువ్వు ఒప్పుకో, ఆయన క్షమించాడు, నీ పాప భారం తీసివేశాడు, ఆయన
యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాది నా పాపం అనుకుంటే వారు ఆ పాపంలోనే ఉండి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ నరకపు మార్గము నుండి విడిపించుటకు నువ్వు ఈ ఛానల్ను వాడుకుని విడుదల చేసి వారిని రక్షించి వారిని పరిశుద్ధాత్మతో అనగా మీ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.